సో, అన్నయ్య అప్పుడు గూడా ఇప్పుడు ఈ నిజాం ప్రభుల పాలనలో వాళ్ళ పాలన వ్యతిరేకించిన వాళ్ళు కొందరు పేర్లు నేను అడుగుతాను. మరి నిజంగానే వారు ప్రతిఘటించారా? మరి వాళ్ళతోటి పోరాడారా? ఏంటి అనేది నాకు క్లియర్‌గా లేదు. మీరు జెప్పండి నాకు. వాళ్ళసలు ఏంటి? వాళ్ళు ఏమన్నా పోరాడారా? ప్రతిఘటించారా? ఏంటి అనేది నాకు జెప్పండి అన్నయ్య. హ్మ్. నిజాం పాలన మొగలయ్య గౌడ్ అని ఉండేనంట. మొగలయ్య గౌడ్. ఆ! ఆయన నిజంగా దండం పెట్టుకోవాలి మొగలయ్య గౌడ్. ఓకే. ఆ! ఏమైంది ఈ కాంగ్రెస్ వాళ్ళు హ్మ్. ఆల్ ఇండియా లెవెల్‌లో హ్మ్. ఆగస్ట్ 14 ఆగస్ట్ 15 జెండా ఎగరేయాలని ఓకే. అనుకున్నారు. ఓకే అన్నయ్య. హ్మ్. మొత్తం ఆల్ హ్మ్. ఇండియా లెవెల్‌లో జెండాలు హ్మ్. ఎగరేయాలనుకున్నారు. ఓకే. అయితే ఈ జెండా ఎగరేయాలనుకుంటే 1946లో అనుకుంటా ఈ హ్మ్. సంఘటన జరిగింది. హ్మ్. మొత్తం దేశమంతా చేస్తున్నారు. హైదరాబాద్ హ్మ్. సంస్థానంలో కాంగ్రెస్‌ని హ్మ్. రద్దు చేసేశారు. హ్మ్. ఆల్ ఇండియా కాంగ్రెస్ హ్మ్. హైదరాబాద్ సంస్థానం హ్మ్. కాంగ్రెస్‌ని రద్దు చేసింది. ఎందుకంటే హ్మ్. హైదరాబాద్ సంస్థానం కాంగ్రెస్ హ్మ్. నిజాం వ్యతిరేకంగా హ్మ్. పోరాడుతుంది. ఓకే. హ్మ్. కానీ కాంగ్రెస్ వాళ్ళు ముస్లిం అపీస్‌మెంట్ పాలిసీ, హ్మ్. ఖిలాఫత్ అదంతా. హ్మ్. కాబట్టి ఇక్కడ స్టేట్ కాంగ్రెస్ నిజాం వ్యతిరేక పోరాడుతుందని ఇక్కడ కాంగ్రెస్‌ని రద్దు చేసేశారు. హ్మ్. అప్పుడు అయినప్పటికీ ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. హ్మ్. వరంగల్‌లో హయగ్రీవాచారి గారు, ముదిగొండ రాజలింగం గారు, హ్మ్. తర్వాత హ్మ్, ఇంకా అనుమూల కృష్ణమూర్తి కూడా ఉన్నట్టున్నారు. హ్మ్. ఇట్లా కొంతమంది హ్మ్. ఈ మొగిలయ్య గౌడు, రామస్వామి గౌడ్ అని ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళు గౌడ్స్, ఓకే. ఆ! యువకులు వాళ్ళు. హ్మ్. వాళ్ళు ఈ జెండా ఎగరేద్దాం హ్మ్. అనుకున్నారు. ఈ జెండా ఎగరేద్దాం అనుకుని వాళ్ళు జెండా ఎగరేశారు వాళ్ళైతే ఆ హ్మ్. రోజు పొద్దున. ఓకే. జెండా ఆ! ఎగరేసిన తర్వాత మొగిలయ్య గౌడేమో ఈ హ్మ్. కల్లు గీయటానికి తాటి చెట్లకి వైపు వెళ్ళిపోయినాడు. ఓకే. ఈ కా మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయినారు. 9:30కి రజాకర్లకు తెలిసింది ఏమో ఇక్కడ జెండా ఎగరేశాడు రా అని. ఓకే. దాంతో ఎవడురా ఇక్కడ జెండా ఎగరేసింది అని చెప్పేసేసి ఆ జెండా మేము వచ్చి అక్కడికొచ్చి జెండాను దించి అదంతా చేసి దాన్ని భారతదేశ జెండా అదంతా చేసి ఎవడు ఎగరేశాడు అంటే మొగిలయ్య గౌడ్. మొగిలయ్య గౌడ్ ఇంటి మీదకి దాడి. ఇదప్పుడు మొగిలయ్య గౌడ్ అక్కడ చెట్ల మీద ఉన్నాడు. ఆ చెట్ల మీద అరే ఎవడురా వీడు మా మీదకి వచ్చిండని అక్కడ చెట్ల దిగి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. హ్మ్. వచ్చేటప్పటికి ఇంట్లో తలుపులు అన్ని గడియేటారు. బయటేమో ఒక 50 మంది హ్మ్. రజాకర్లు. ఈ మొగిలయ్య గౌడ్ ఏం చేశాడు? ఒక కత్తి తీసుకొని పోయినాడు వాళ్ళ మీదకి యుద్ధానికి. ఓహ్! వాళ్ళు పారిపోయినారు. ఓకే. ఇతనొక్కడే వెళ్ళాడా? ఒక్కడే. ఓహ్! ఇంట్లో ఒక్కడే వెరీ ఉన్నాడు. ఓకే. ఓకే. ఆ! తలుపేసుకొని వెనకాలకెళ్ళి హ్మ్. వెళ్ళాడు. పారిపోయినాడు వాడు. ఓకే. పారిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి పోయినారో మరి అక్కడంతా అయిన తర్వాత ఇదేందిరా ఇది వాడొక్కడొస్తే మనం 50 మంది మనం పారిపోవడం వాని సంగతి వాని పని పట్టంటా అని అప్పుడు ఒక 150 మంది రజాకారులు ముస్లిం హ్మ్. మూక హ్మ్. వాళ్ళొచ్చి మొగిలయ్య గౌడ్ ఇంటి మీద దాడి చేస్తే హ్మ్. వీరాభిమన్యుడిలాగా ఈ మొగిలయ్య గౌడ్ వాళ్ళతో యుద్ధం చేస్తే ఓకే. వాళ్ళ చేతుల్లో చనిపోయినాడు మొగిలయ్య గౌడ్. ఓకే. దిస్ ఈస్ మొగిలయ్య గౌడ్స్ మొగలయ్య గారు. సాక్రిఫైస్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ ఇండియన్ ఫ్లాగ్. వావ్! ఓకే. హ్మ్. ఇవాళ అక్కడ వరంగల్‌లో జరిగింది. హ్మ్. అక్కడ మొగిలయ్య గౌడ్ స్మారక సంస్థనో ఏదో ఉన్నది ఒకటి. హ్మ్. అక్కడ వరంగల్‌లో ఒక లైబ్రరీకి మొగిలయ్య గౌడ్ లైబ్రరీ అని పెట్టారు. ఓహ్! ఓకే. దాంతో హ్మ్. అంటే చేశారు కాస్త. హ్మ్. కానీ మొగిలయ్య గౌడ్ త్యాగం ఎంతమందికి తెలుసు? అదే గదా! హ్మ్. మొగిలయ్య గౌడ్ చేసింది హ్మ్. ఇది. అందుకే ఆయన నాకు కొన్ని క్వెషన్స్ ఆ! అలా తీసుకు అది.